హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మినీ గార్డెన్. ఈరోజు మినీ గార్డెన్లో ఎప్పుడు హార్వెస్ట్ చేసుకునే దానికంటే కొంచెం ఎక్కువ హార్వెస్ట్ చేసుకుందాం. ఫస్ట్ వచ్చేసి వంకాయలు అయితే హార్వెస్ట్ చేసుకుందామండి. ఒక్క వంకాయ కోసం నేను అన్ని వంకాయలు కోసేస్తున్నాను. ఇది ముదిరిపోకుండా ఉండడానికి అన్ని వంకాయలు కోసేసానండి. అదొక్కటే రీజన్ కాదండి, ఇవి ఇంకా బార్ అవ్వట్లేదు. కలర్ మాత్రం సూపర్ ఉంది. ఫస్ట్ టైం మన వంకాయ చెట్టుకి 5-6 వంకాయలు చూస్తున్నాను. ఎగ్జైట్మెంట్ ఆపుకోలేక కట్ చేసేస్తున్నాను. సో కటింగ్ స్టార్ట్ చేసేస్తున్నాను. మన చెట్లకైతే ఇప్పటిదాకా ఎలాంటి ప్రాబ్లం లేదండి. దొంగ దొరికేశాడు కాబట్టి ప్రస్తుతానికైతే మొక్కలు బాగున్నాయి. పిండి నల్లి కూడా లేదండి. ఆకులకి ముడతలు కూడా లేవండి. ఒకే ఒక పెద్ద మొక్క ఉంది అంతే, మిగతా అన్ని చిన్న మొక్కలే. అవి ఎంత చిన్నగా ఉన్నాయో కూడా మీకు ముందు చూపిస్తాను. ఇది టబ్లో ఉండటం వల్ల కాయలు ఎక్కువ వస్తున్నాయేమోనని నేను అనుకున్నానండి. నిజానికి వీడియో షూట్ చేస్తా కాయలు ఎలా కట్ చేస్తున్నారండి, నాకు అసలు రావట్లేదు. ఒక పక్క కత్తిరి సపోర్ట్ చేయదు, లేదంటే కాయలు సపోర్ట్ చేయు, లేదా కెమెరాలో నేను కట్ చేస్తుంది కనిపించట్లేదు. ఇదిగోండి నా చెయ్యి కనిపిస్తుంది, కాయ కనిపిస్తుందా? రోజుకి 2 సార్లు వాటర్, సమ్మర్ కాబట్టి. నేనైతే గుర్తొచ్చినప్పుడు పోస్తున్నాను అండి, అందుకే ఆకులన్నీ వడిలిపోయి ఉన్నాయి. మా అమ్మ నన్ను తిడుతూ ఉంటుంది అనమాట, ఆ మొక్కలు కావాలి ఈ మొక్కలు కావాలని అంటావు, చెట్లకు నీళ్లు పోసుకోవడం చేత కావట్లేదని. కొన్ని పట్టించుకుంటాం, కొన్ని పట్టించుకోము. ఇవిగోండి ఈ ఒక్క చెట్టు నుంచి ఇన్ని కాయలు అయితే కోసాను. నేను ఇప్పుడు దాకా ఇన్ని కాయలు ఎప్పుడు కోసినట్టు లేను కదా. చక్కగా ఒక ప్లేట్ తీసుకుని ఆ ప్లేట్లో అయితే వేసేసుకున్నాను. ఇంకా అవ్వలేదండి, ఇంకా ఉంది. మనం చిన్న దాంట్లో పెంచుకుంటున్నాం కదా, దీనికి కూడా ఒక వంకాయ అయితే వచ్చింది. ఇంకా పూత కూడా వస్తుందండి. ఈ బుడ్డ దాంట్లోనే 2 కాయలు ఉన్నాయండి. ఇదిగోండి ఇక్కడ ఒక చిన్నది ఉంది. ఈసారి కట్ చేసినప్పుడు మళ్ళీ చూపిస్తాను. దీనికి ఇంకా పూత కూడా వస్తుందండి. ఎన్ని నిలబడతాయో ఏంటి అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. నేను చక్కగా జాగ్రత్తగా చూసుకోవాలి. నాలాగా మాత్రం మీరు చేయొద్దు. ఈ బుడ్డ దాంట్లో నుంచి ఒక బుల్లి వంకాయ కట్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి బెండకాయలు కూడా రెడీ అయ్యాయండి. చూద్దాం ఎన్ని కట్ చేస్తాను. చాలా ఉన్నట్టున్నాయి కదా, నేను ఇవి కట్ చేయడం చూపిస్తాను. చాలా కష్టంగా కట్ చేశానండి. ఆ పక్కన సందులో పడిపోతే నాకు అందదు, కానీ డేర్ చేసి కట్ చేశాను. ఇది చూడండి కత్తిరి మీద పడింది. ఇవన్నీ కట్ చేసుకొని నేను మీకు చూపిస్తానండి. ఇవిగోండి 3 బెండకాయలు అయితే కట్ చేశాను. చిన్న దాంట్లో కూడా బాగానే పెరిగినట్టు అనిపించింది, కానీ నాకు ఇంకా పెద్ద మొక్కలు పెంచుకోవాలని ఉందండి. ఇది చూడండి ఆకులు అక్కడక్కడ మచ్చలు వస్తున్నాయి, పూత మీద ఉన్నాయి. ఇవన్నీ కూడా కట్ చేసేసుకుందాం. చిన్న అయినా పర్లేదు, కట్ చేసేస్తున్నానండి. మళ్ళీ ముదిరిపోతున్నాయి. ఈ ఒక్కటి మాత్రం విత్తనానికి వదిలేసాను. ఇవన్నీ కట్ చేసేస్తాను, అంటే చిన్నగా ఉన్న బాగా పెరిగాయి కదా అందుకని. మన సీడ్ మనమే చేసుకుంటే ఈ ఎన్విరాన్మెంట్కి గ్రో అవుతాయి కాబట్టి చాలా బాగా గ్రో అవుతాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి గోరుచిక్కుడుకాయ. ఈ వీడియోకి గోరుచిక్కుడుకాయ వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. చెట్టు నిండా కాయలు ఉన్నాయి. మొక్కలు అంటారు కదా, మొక్కల నిండా కాయలు ఉన్నాయండి. నేను ఎన్ని గోరుచిక్కుడుకాయలు హార్వెస్ట్ చేశానో కూడా నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఇవన్నీ కట్ చేసేసుకొని చూపిస్తానండి. ఇవిగోండి ఇన్ని గోరుచిక్కుడుకాయలు అయితే వచ్చాయి నాకు. ఇవే కాదండి, లాస్ట్లో కూడా ఒక వీడియో పోస్ట్ చేస్తాను. ఎలాగైనా కానీ ఒక్కొక్కటి 10 మొక్కలు పెట్టుకోవాలని అయితే నేను టార్గెట్ పెట్టుకున్నానండి. ఎలాగో సమ్మర్ అయిపోయిన తర్వాత వర్షాకాలం వచ్చేస్తుంది కదా, ఈలోపు నేను ఎలాగైనా కానీ విత్తనాలు మొక్కలు చేసుకోవాలి. కొన్ని అయితే విత్తనాలు కొలిదేద్దామని అనుకుంటున్నాను. టమాటో నిన్న కాక మొన్నే కాబట్టి హార్వెస్ట్ చేసింది. టమాటాలు అయితే ఏం పండి లేవండి, పిందెలు అయితే ఉన్నాయి అలాగే. ఇవి ఎప్పుడు హార్వెస్ట్ చేస్తానో కూడా వీడియో పోస్ట్ చేస్తాను. ఇంకొక సర్ప్రైజింగ్ వంకాయ చెట్టు ఉందండి. ఆ మొక్క ఇదేనండి. ఇది నేను చాలా అంటే చాలా చిన్న మొక్క పెట్టానండి, కానీ కోఆపరేట్ చేసి నాకు ఇంత పెద్ద మొక్క అయింది. దీనికైతే చిన్నగా పిందకి ఏదో పురుగు వచ్చిందండి. నేను దాన్ని క్లీన్ చేసుకుంటాను. ఫస్ట్ అయితే వంకాయ చూసారా ఎంత బాగుందో. ఇవన్నీ కట్ చేశాక మనకు వచ్చిన హార్వెస్ట్ అనమాట. కొద్దిగా వంకాయలు, కొద్దిగా గోరుచిక్కుడుకాయలు, కొద్దిగా బెండకాయలు వచ్చాయి. కరివేపాకు చెట్టుని కోద్దాం అనుకున్నానండి, కానీ అది అసలే చిన్నగా ఉంది కదా, అందుకే ఆగిపోయాను. నేను వెరైటీకి కరివేపాకు చెట్టు పెంచుతున్నానండి. నేను అవి కూడా మీకు చూపిస్తాను. రేపొద్దున పోస్ట్ చేస్తాను, లేదంటే ఎల్లుండు. చిన్నగానే ఉన్నా కానీ విత్తనాలు కనిపిస్తున్నాయి చూసారా, ముదిరిపోయింది అనుకుంటా. చిన్న బెండకాయ, ఇది కొంచెం పెరిగేదాకా ఉంచొచ్చండి, కానీ ఉంచలేదు. ఫైనల్గా ఇది నా హార్వెస్ట్ అండి. ఇంతకీ గోరుచిక్కుడుకాయలు చూపిస్తా అని చెప్పాను కదా, ఇదిగోండి ఇవైతే పాతవి. ఇవైతే ఈరోజు కోసినాయి అనమాట. 100 గ్రామ్స్ గోరుచిక్కుడుకాయలు కోసాను.